శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచే ఫిల్టర్‌లా పనిచేస్తాయి. రక్తంలోని వ్యర్థాలు, విష పదార్థాలను వడకట్టి మూత్రం ద్వారా బయటకు పంపడం వీటి పని. ఇవి సక్రమంగా పనిచేయకపోతే శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. చిన్న చిన్న సమస్యలు కూడా తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. విష పదార్థాలు ఎలక్ట్రోలైట్స్‌తో బ్యాలెన్స్ చేస్తాయి. ఈ పనులు సరిగ్గా జరగకపోతే మూత్రపిండాల వ్యాధి, గుండె సమస్యలు, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే కిడ్నీ డిసీజ్‌ల లక్షణాలు తెలుసుకోవడము చాలా అవసరం. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు మన శరీరంలో కొన్ని సంకేతాలు ఇస్తుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు లేదా ఇన్ఫెక్షన్లు ఉన్న వారిలో వెన్నుభాగం, ముఖ్యంగా కింది భాగం లేదా కడుపు కింది భాగంలో నొప్పిగా అనిపిస్తుంది. అలాగే యూరిన్‌కు సంబంధించిన సమస్యలు కూడా కిడ్నీల సమస్యలు సూచిస్తాయి. ఉదాహరణకు తరచుగా మూత్ర విసర్జనకు పోవాల్సి వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందులు కలుగుతుంది. మూత్రంలో రక్తం లేదా నురుగు వచ్చినట్టు కనిపిస్తాయి. ఈ నొప్పి ఒకేసారి కాకుండా ఆగి ఆగి రావచ్చు. మూత్రంలో రక్తం గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపించవచ్చు. ఈ నొప్పి కారణంగా కొంతమందికి వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొన్ని సందర్భాల్లో జ్వరం రావచ్చు. ఫీవర్ అనేది ఇన్ఫెక్షన్‌కి సంకేతం. కిడ్నీలో ఇన్ఫెక్షన్ తలెత్తితే మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడం, జ్వరం రావడం, శరీరంలో ఏదో ఒక భాగంలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీల సామర్థ్యం తగ్గిపోతే శరీరంలో నీరు నిలువ ఉండి వాపు వస్తుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల అలసట, బలహీనత వంటి సమస్యలు కూడా వస్తాయి. కిడ్నీ డిసీజ్ అంటే మన శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచే ఫిల్టర్లు అయిన మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం. ఇది క్రమంగా కొద్ది కొద్దిగా జరగవచ్చు లేదా ఒక్కసారిగా తీవ్రంగా సంభవించవచ్చు. ఇది ప్రారంభ దశలో ఎప్పుడు నొప్పిగా కనిపించకపోయినా అలసట, మూత్రం సంబంధిత సమస్యలు వంటి ఇతర లక్షణాలు చూపుతుంది. సాధారణంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లు లేదా అధికంగా మందులు వాడటం వల్ల మూత్రపిండాల వ్యాధి వస్తుంది. అధికంగా ఉప్పు లేదా చక్కెర తినడం, తగినంత నీరు తాగకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటివి మూత్రపిండాలకు హాని చేస్తాయి. ప్రోటీన్ రీచ్ ఫుడ్స్ వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయి. ధూమపానం, మద్యపానం కూడా కిడ్నీ వ్యాధులకు దారితీస్తాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉప్పు, చక్కెర, ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. రోజుకు 2-3 లీటర్ల నీరు తాగాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. సిగరెట్, మద్యం తాగడం మానేయాలి. మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు తమ మూత్రపిండాల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.